మనం వెళ్ళక అమ్మమ్మ అనే వాళ్ళ ఇంటికి వెళ్తే కథ ఎట్లుంటుందో చెప్తాను చూసేయండి. తినక ముందు పోతేనే తిను అని చంపుతుంది, అదే తినేటప్పుడు పోతే ఇంకెట్లుంటుందో చెప్తా చూసేయండి. మధ్యాహ్నం అవుతుంది కదా అని నేను ఆల్రెడీ తిని వెళ్ళిన. ఇక చూడు ఒక అర్ధ గంట సేపు అయితే బతిమిలాడింది తిను 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 అని. హాఫ్ ఎన్ అవర్ బతిమిలాడింది కదా, ఇంకా నేను ఇంటికాడ తినొచ్చిన అన్నం ఇంకెక్కడ ఉంటుందని అరిగిపోయింది అది కూడా. సరే తీ అని కుసుండ పెట్టుకున్నది. అన్నం అయితే వేయనేసింది. ఇక తినుడు స్టార్ట్ చేసినో లేనో ఆ ముచ్చట ఈ ముచ్చట ఉన్న ముచ్చట లేని ముచ్చట అన్ని మాట్లాడుకుంటా తినుకుంటా ఉన్నాం. అలా మాట్లాడుతున్నప్పుడు మన చెవులు మాత్రమే పనిచేయాలి, కాదు కూడదు అని నోట్లో నుంచి మాట వెళ్ళిందో ఆ ముచ్చట ఎక్కైపోతుంది. ఆమె చేసిన కర్రీ ఉంది చూడు వేరే అసలు. ఇదే కర్రీ వాళ్ళ నడిపి కూతురు కూడా అండితే చాలా బాగుంటది. ఆ కర్రీ పేరు వచ్చేసి పాటల కూర. ఆమె ప్రేమలాగానే కూర కూడా కమ్మ ఉంది. సరే తిన్న వరకు తిన్నది అరిగేదాకా ముచ్చట్లు కూడా పెట్టిన. వచ్చినాం కదా అని అటు ఇటు చూసిన 2 బిత్తిరి చూపులు ఎవరైనా కనిపిస్తారని. ఎవరు కనిపించలేరని మా ఇంటికి నేను స్టార్ట్ అయిపోయినాయిగా. కానీ అమ్మమ్మ అనే ఇంటికి వెళ్తే మాత్రం ఆ ఫీలింగ్ ఎవరు. మీకు కూడా ఇలా అనిపిస్తే కామెంట్ చేయండి చూద్దాం. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.